ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో భాగంగా గోపానిపాలెం గ్రామంలో పాస్టర్ ఎజ్ర గారి సారథ్యంలో ఆయన సంఘం, అదేవిధంగా వివిధ పాస్టర్లు, ముఖ్యమైన పాస్టర్లు అందరూ వేదిక పైన శ్రీ జనసేన తాడిశెట్టి నరేష్ గారు, గ్రామ ప్రెసిడెంట్ బోషయ్య గారు, సీనియర్ పాస్టర్లు, కార్యక్రమానికి ఇచ్చేసిన విశ్వాసులు, అదేవిధంగా గోపానిపాలెం సీనియర్ నాయకులు అందరికీ కూడా, కార్యక్రమానికి ఇచ్చేసిన పోలీసు వారు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది ఇప్పుడు వాతావరణం. ఆధ్యాత్మికంగా కూడింది ఈ ప్రాంగణం అంతా కూడా. ఇది ఈ సెమీ క్రిస్మస్ ఈ సీజన్లో 35 పైచీలకి సెమీ క్రిస్మస్ వేదికలు నేను పంచుకున్నా. చాలా కార్యక్రమాల్లో వెళ్ళా, 35 పైకి. నాకు తెలిసి ఇంకా ఈరోజు కూడా పూర్తి చేస్తే ఇంకొక 2 కార్యక్రమాలు ఉన్నాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఎన్ని సెమీ క్రిస్మస్ వేడుకల్లో నేను పాల్పంచుకున్నా. ఎప్పుడూ లేదు నా జీవితంలో ఇన్ని. ప్రతిపక్ష నేతగా 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా 5, 7, 12 ఈ రకంగా 3 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా భక్తి పెరిగింది, దేవుని మార్గంలో ఇంకా నడవాలనే ఆసక్తి పెరిగింది. ఆయన నా జీవితంలో చేసిన అద్భుతాలు, నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే అవకాశంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకను నేను ఉపయోగించుకున్నానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే, హీ ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్, గాడ్ ఆఫ్ ఆల్ గాడ్స్, లార్డ్ ఆఫ్ ఆల్ లార్డ్స్, అండ్ మైటీ ఆఫ్ ద మైటెస్ట్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంత గొప్ప దేవుడు. 3 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే కాకముందు 3 సంవత్సరాల క్రితం నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కొన్ని సందర్భాల్లో ఒక్కడినే నిలబడి ఉండేవాడిని. ఒక్కడిగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పుడప్పుడు వెనక చూసుకున్నా, ముందు చూసుకున్నా ఒంటరిని. కానీ ఈరోజు 1,83,794 మంది ఓటర్లకి సేవకుడిని, ఒక నాయకుడిని, 2.5 లక్షల జనాభాకి బాధ్యుడిని. వారి జీవిత శైలికి సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారి సమస్యలను పరిష్కరించే వారి ఇంటి పెద్ద కొడుకుని, ఆ కుటుంబాలకి పెద్ద పాలేరు ఈ కుమార్ రాజా అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంత గొప్ప అవకాశం, అదృష్టం నాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దయచేశాడు. అందుకనే ఎంతమంది ఎన్ని కార్యక్రమాలు పిలిచినా రాలేను అనే మాట నా నోట రాలేదు అని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి కార్యక్రమానికి హాజరయ్యా. ఇంకా రావాలి. ఇప్పుడు కూడా కారు దిగిన వెంటనే పాస్టర్ గారు ఒక 45 నిమిషాలు మా దగ్గర అన్నారు. నేను అన్న అరగంటే మీ దగ్గర అన్న. మళ్ళీ అడ్డాడ వెళ్ళాలి, ఆ తర్వాత మవ్వ వెళ్ళాలి. అక్కడ మవ్వ ఏమో అది మహా సంగ్రామం, మీకు తెలిసిందే. మండలం అంతా కలిసి ఒక చోట ఉన్నారు, 4,000 మంది. వాళ్ళు 9:30 కల్లా అక్కడికి రమ్మన్నారు. సో నేను మాటిచ్చిన పిమ్మట మాట నిలబెట్టుకున్న ఆధ్యాత్మికంగా జరిగే ఈ కార్యక్రమంలో ఆ భగవంతుడు, మన దేవదేవుడి యొక్క ఆశీస్సులు మీతో ఉండాలని, 73% పైచీలకి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఏదైనా దేవుణ్ణి కొలుస్తున్నారు, అత్యధికులు ఆరాధిస్తున్నారు. సెమీ క్రిస్మస్ ద్వారా 70 రోజుల ముందు నుంచే ఈ పండగ, ఆయన జన్మదినం, ప్రభువు మన కోసం, రక్షకుడు మన కోసం జన్మించాడు అని గుర్తించి ఎక్కడైనా ఏదైనా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తునే విశ్వవ్యాప్తంగా కూడా 70 రోజుల ముందు నుంచి ఈ రకంగా పండుగ జరుపుకుంటున్నారు. అందరూ ఒక చోట గుమ్మి కొడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ఆనంద ఉత్సాహాలతో. ఆయన జన్మదినం, రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు, ప్రభు అయిన పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు, యేసుక్రీస్తు పుట్టినరోజు అని చెప్పి ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల ద్వారా మనం జరుపుకుంటున్నాం. నేను క్రిస్మస్ గురించి మీకు చెప్పక్కల అన్నీ మీకు తెలుసు. కానీ నేను ఆలోచించే విధానం మీ అందరికీ తెలిసిందే. అందరూ ఒక చోట గుమ్మికూడండి, బిగ్గరగా, ఘనంగా, ఆనంద సంతోష ఉత్సాహాలతో
ప్రభువు మన కోసం పుట్టి ఉన్నాడని చెప్పి బిగ్గరగా సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేషన్ ఇన్ ద సెన్స్ లవ్. నువ్వు ప్రేమించాలి. షేరింగ్, నువ్వు ప్రేమను పంచాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. అదేవిధంగా నీకున్న దాంట్లో నీ పొరుగువాడికి, నీ పక్కన వాడికి, నీ కుటుంబ సభ్యులకి, బంధువులకి, లేని వాళ్ళకి ఏదో నీ వంతుగా సహాయం చేయాలి. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ లవ్ అండ్ షేరింగ్. దాంట్లో భాగంగా ఈరోజు ఇంత చక్కగా గోపానిపాలెం ప్రశాంతమైన వాతావరణంలో మీరందరూ ఒక చోట చేరి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషపడుతున్నా. పాస్టర్ ఎజ్రా గారు దాదాపుగా ఒక సంవత్సరంన్నర నుంచి నాకు పరిచయం. ఆ పరిచయం స్లోగా స్నేహంగా మారింది. ఆయన ప్రతి 10 రోజులకు ఒకసారి నా దగ్గరికి వస్తాడు, దేవుడు మాటలు చెప్తాడు. అదేవిధంగా ఆయన చేయబోయే కార్యక్రమాల గురించి చెప్తాడు. ఒక పాస్టర్ గారు స్పెషల్ గెస్ట్ని పిలుస్తున్నాను ఈ రోజున, ఆయన వాక్యం వినాలన్నాడు. నాకు రికార్డు వింటాను సార్, ఎందుకంటే వేరే కార్యక్రమం ఏదీ లేదంటే నేను కూడా అక్కడ కూర్చొని వింటాం. నాకు నచ్చిన విషయం అక్కడ కూర్చొని వింటాం. కానీ అందరూ మాత్రం మా దగ్గరకు రావాలి, మా దగ్గర కూర్చోవాలి అని. నిన్న ఆదివారం 8 సెమీ క్రిస్మస్లకి వెళ్ళాను. ఒక్క రోజులో 8 చోట్లకి వెళ్ళాను. సాయంత్రం 5:30కి మొదలైంది, 1:30కి ముగించాము. అర్ధరాత్రి ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. ఆ రకంగా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాను. ఈరోజు నేను 2 మాటలు, దేవుడి గురించి 2 మాటలు నాకు తెలిసిన విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవుడి బిడ్డలుగా, ఆయన ఎన్నుకున్న బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం పిలబడుతున్నాం. క్రైస్తవులు అంటే ఏంటి? నీలో ఉన్న క్రీస్తు అని. ఇంగ్లీష్లో క్రిస్టియన్స్ అంటారు. దట్ మీన్స్ క్రైస్ట్ ఇన్ యూ. నీలో క్రీస్తు ఉన్నాడు, అందుకే నిన్ను క్రిస్టియన్ అని పిలుస్తున్నాము. నీలో క్రీస్తు ఉన్నాడు, అందుకే నువ్వు క్రైస్తవుడివి. ఎంత గర్వంగా ఉంది. నాలో దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, నీలో క్రీస్తు ఉన్నాడు, అందుకే యు ఆర్ కాల్డ్ ఏ క్రిస్టియన్. మరి సరిగ్గా ఒక్కసారి ఆలోచన చేస్తే సంతోషంతో పాటు భయం, ఆందోళన, నిజమా అని ఒక ఇది కావాలి, ఒక భయం రావాలి మీలో. భయం వచ్చిందంటే, కొద్ది గొప్ప భయం మీలో ఉందంటే, నేను మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఇంకా పట్టుకునే ఉన్నాడు, వదిలిపెట్టలా. దేవుడు మిమ్మల్ని మార్పు కోరాలి, మీరు మారాలి. మీ మనస్సాక్షిగా మీరు ఆలోచన చేయండి అని ఆ భయం చెప్తుంది. ఇంకా నువ్వు దేవుడి వైపు తిరగలా, కానీ క్రీస్తు నీలో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, కానీ నువ్వు దేవుడి వైపు ఇంకా తిరగలా. ఆ భయం ఏంటంటే, దేవుడు కోరుతున్నాడు నీ చేయి పట్టుకొని నిన్ను విడిచిపెట్టకుండా నా వైపుకు రావా నువ్వు అని చెప్పి. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా లోకపరమైన విషయాల్లో సాతాను శోధనలో పడి కుళ్ళు, కుట్లత్వం, దేశం, స్వార్థం, అసూయ, మన భాష, మన విధానం, మన మతం, అభిమతం ఇవన్నీ చూసుకుంటే ఎన్ని తప్పులు చేస్తున్నాం. మరి దేవుడు మనలో ఉన్నాడా? ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉన్నాడా? మరి క్రైస్తవుడిగా పిలువబడుతున్నావే, నీలో దేవుడు ఉన్నాడా అంటే భయం ఉందా? భయం వేస్తుందా? ఆ భయం పోవాలంటే ఒక చిట్కా చెప్తా. లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎన్ని తప్పులు చేస్తున్నావో లెక్కించు. నీకుగా నువ్వు అద్దం ముందు మాట్లాడుకో. పడుకునే ముందు ఈరోజు 10 తప్పులు చేశా, ఈరోజు 5 తప్పులు చేశా, 1 తప్పు చేశా అని మాట్లాడుకో. ఒకరోజు వస్తుంది తప్పే చేయని రోజు. ఆ రోజు అద్దం ముందు నువ్వు వెళ్ళి చూస్తే నీకు తెలియని ఒక సంతోషం, ఆనందం, గర్వం, ఒక విజయం సాధించినట్టుగా, ఒక యుద్ధం జయించినట్టుగా, ఏదో సాధించాననే ఒక సంతృప్తి నీలో. సైన్స్ చెప్తుంది, ఒక వ్యక్తి ఒక విషయాన్ని 21 రోజుల పాటు అదే చేస్తే అది అలవాటు పడిపోతాడు. అలారం పెట్టుకొని 5 గంటలకు అలారం పెడితే నువ్వు 21 రోజుల తర్వాత 22వ రోజుకి అలారంతో పని లేదు, నువ్వు 5 గంటలకు లెగుస్తావు. నీ బాడీ నీ శరీరం ఒక ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడితే 21 రోజులు అదే నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు అది అలవాటు అయిపోతుంది. మళ్ళీ ఇంకేదన్నా డిస్టర్బ్ అయితే తప్ప. సో నేను మీకు తెలియజేసేది, తప్పు చేయకుండా ఒక్కరోజు రండి, అద్దం ముందుకు రండి, మనస్సాక్షిగా మాట్లాడుకోండి. 21 రోజులు ప్రయత్నం చేసి చూడండి. చాలా కష్టం, చాలా 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 కష్టం. ప్రయత్నం చేసి చూడండి. మధ్యలో డివేట్ అవుతారు, మళ్ళీ ఏదో తప్పు చేస్తారు. శోధనవన్నీ 1 అడుగు దేవుడి వైపు నువ్వు వేస్తే 10 అడుగులు నిన్ను వెనక్కి లాగుతుందా సాతాను? అవునా కాదా? ఎంత శోధన ఉంటుందో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ మీరు కనుక ప్రయత్నం చేసి 21 రోజుల పాటు కనుక తప్పు చేయకుండా ఉండి అద్దం ముందుకెళ్ళి మాట్లాడితే ఏమిటో చెప్పనా?
నీవు నిజమైన క్రైస్తవుడిగా ఈ ట్రూ క్రిస్టియన్గా ఆ రోజు పునర్నిర్మాణం అవుతావు. నీ జీవితం మళ్ళీ రూపాంతరం చెందుతుంది, పునఃప్రారంభం చేస్తావు, మళ్ళీ నువ్వు జన్మిస్తావు. దట్స్ ద డే. ఆ రోజు నీలో ఉన్న క్రీస్తుని బయటికి తీసుకొస్తున్నావు. అప్పుడు నీకు ఒక పరిశుద్ధాత్మ నీలో వస్తుంది. నీకు అనిపిస్తుంది, ఎస్ ఐ యామ్ ఏ క్రిస్టియన్ అని గర్వపడే విధంగా నువ్వు ఉండబోతున్నావు అని కూడా నీకు తెలియజేస్తుంది. ఆ రోజు నువ్వు దేవుడి బిడ్డవే, నువ్వు నిజమైన క్రైస్తవుడివి. ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ ద్వారా లెట్స్ గో ఫర్ ఎ రెజల్యూషన్. ఒక తీర్మానం చేద్దాం. తీర్మానం ఏమిటంటే, పోయిన సంవత్సరం సెమీ క్రిస్మస్ చేసాం, వచ్చే సంవత్సరం సెమీ క్రిస్మస్ చేసుకోబోతున్నాం. కానీ ఈ సెమీ క్రిస్మస్ అలాంటిది కాదు. మనలో ఉన్న క్రీస్తును బయటకు తీసుకొచ్చే విధంగా, మన భాష, మన పద్ధతి, మన విధానం ఉండే విధంగా దేవుణ్ణి మనం స్వాగతిస్తూ, మన మొహంలో వెలుగులో, తేజస్సులో, మన భాషలో, మన విధానంలో నిజమైన క్రైస్తవత్వం ఉట్టిపడేలాగా, క్రైస్తవత్వం సంబంధించిన ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మనం క్రైస్తవ బిడ్డలుగా మనం అందరికీ ఉదాహరణ ఇచ్చే విధంగా మనం ఉండాలి అనేదే ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ గోపానిపాలెం దగ్గర తీసుకోవాల్సిన తీర్మానం అని చెప్పి మీ అందరి సేవకుడిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మీ వాడిని, మీలో ఒకడిని, మీ శ్రేయోభిలాషిని, మీ సోదరుడు. మీరందరూ ప్రేమ అభిమానంతో, జాలితో, దయతో ఆశీర్వదిస్తే, మీరు వేసిన భిక్షతో మీ సేవకుడిగా ఈ వేదికపై నిలబడ్డాడు మీ కుమార్ రాజా అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆదరించండి, ఆశీర్వదించండి. ఏ సహాయంకైనా, ఏ కష్టానికైనా కుమార్ రాజా అనేవాడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు చేస్తా, అబద్ధాలు చెప్పేస్తున్నా అనే వ్యక్తిని కాదు. ప్రయత్నం చేస్తా, ఒక సంకల్పంతో, ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక దృఢమైన ఆశయంతో ముందుకెళ్తున్నా. ఇదే ప్రేమ అభిమానం నాపై చూపించి నన్ను ఆశీర్వదించమని, మీరు చేసే ప్రతి పనిపాట్లందు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ, కృప, కరుణ, జాలి, ప్రేమ ఎల్లవేళలా మీతో ఉండాలని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వెలుగు మీతో అడుగడుగునా ఉండి, మీరు చేసే ప్రతి పనుల్లో మీకు విజయం, మీ వంతు మీకు సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా పేరు పేరున క్రిస్మస్ విషెస్ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి మనసున్నటువంటి నాయకులు, మన నియోజకవర్గ యొక్క పరిపాలన కొరకు ప్రభువు ఏర్పరిచినటువంటి నాయకులు. దేవునికి స్తోత్రం. చక్కని ప్రేమ, ఆప్యాయతలను కనపరుస్తూ, మరి దేవుడు ఒక ఉన్నత స్థితిలో ఉంచినప్పటికీ కూడా మరి వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పలకరిస్తూ, ప్రభు మరి మన సార్కు అప్పగించినటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క క్షేమము నిమిత్తమై అహర్నిశలు పనిచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా నమ్మకంగా ఉండటానికి నేను దగ్గరగా ఉండి చూస్తున్నాను, చాలా ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనుషుల ఎదుట నమ్మకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని భయం ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి దేవుని ఎదుట నమ్మకముగా ఉండటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆమె దేవునికి స్తోత్రం. మంచిది. అప్పుడు సార్ ఒక 5 minutes, ఒక ప్రవక్తగా ఒక సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి దైవజనులు వచ్చారు. దేవుడి యొక్క మాట, నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మీ విషయమే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరం వాగ్దానం కింద ఒక మాట ఇచ్చారు. ఆ వాగ్దానం తన దాసుల ద్వారా కూడా మీరు వినాలని ఆశపడుతున్నాను. ఒక 5 to 10 minutes మరి మన సార్ని ఉద్దేశించి దేవుని మాటలు చెప్పాలని గిరీష్ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ టెల్ మీ. Hallelujah. 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 Thank you. I thank you, Lord, for this evening. మరి ఈ యొక్క అద్భుతమైన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. I thank you for pastor and family leaders, ఎమ్మెల్యే గారు. మరి పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సభ్యులను బట్టి, అలాగే ఎమ్మెల్యే గారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. See, I was actually expecting an old man like an MLA. నేను ఎమ్మెల్యే గారు అనగానే ఒక పెద్ద ఆయన ముసలాయన లాగా వస్తారేమో అనుకున్నాను. Young and youth person. కానీ యవ్వనస్తులైన మంచి యవ్వనస్తులు మన మధ్యలోనికి ఎమ్మెల్యేగా దేవుడు అనుగ్రహించారు. That's good. అది చాలా మంచి విషయం మనకి.
See, when young people comes now, మరి ఇలాంటి యవనమైనటువంటి వ్యక్తులు మన దగ్గర దేవుడు నడిపించాడు. two things. రెండు విషయాలు. Nation is arising for youth. అంటే ఈ యొక్క దేశము మరి యవనస్తులను లేవనెత్తుతుందని మనం చూస్తున్నాం. Another thing. ఇంకొక విషయం, Only by God. ఇది కేవలము దేవుని చేత మాత్రమే ఇది ఏర్పాటు చేయబడిందని మనం నమ్మాలి. Bible says, బైబిల్ అంటుంది every authority, every kings, every authoritative people comes by only by God. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ప్రతి అధికారము ప్రతి అధికారి కూడా ప్రభువైన దేవుని యొద్ద నుండి తప్ప మరి ఎక్కడి నుండి కూడా లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. New Testament clearly says, మరి కొత్త నిబంధనలో ప్రత్యేకంగా చెప్పబడింది, pray for your leaders, మీ నాయకుల కొరకు మీరు ప్రార్థించండి, pray for your kings. మీ రాజుల కొరకు మీరు ప్రార్థించండి. He is the king of this place. ఈ యొక్క ప్రాంతానికి ఆయన రాజుగా దేవుడు నియమించారు. He is the father of this place. మీరు ఈ యొక్క ప్రాంతానికి ఒక తండ్రిగా బాధ్యత ఆయన ఇచ్చారు. He is the దేవుడు watchman of this place. ఈ ప్రాంతానికి మరి ఎప్పుడు చూసేటువంటి కనిపెట్టేవాడిగా దేవుడు God ఇచ్చారు. anointed him. దేవుడు అతను అభిషేకించారు. Anointing comes. మరి అభిషేకం వచ్చింది అంటే Don't expect a religious group. It's not a Christian. It's not like that. God anoints somebody according to His will. మరి అభిషేకం అనగానే అందరూ కూడా ఇది హిందూ మతమును ముస్లిం అను క్రైస్తవులని చూడకండి. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడంటే ఒక అధికారముతో అభిషేకించాడు. Oh, it's all our religious barrier. ఇది మన మతపరమైనటువంటి అభిషేకం కింద చూస్తారు, అలాగా చూడకండి. God anoints His own people. He selects before His mother's womb. మరి తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు తన బిడ్డల్ని ప్రత్యేకించుకొని ప్రత్యేకమైన పనుల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. Sir, in your name I see Raj, isn't it? Raj is there. మరి రాజా అనేటువంటి పేరు సార్ పేరులో ఉంది. Unknowingly it came. మరి తెలియకుండానే రాజు అనే పేరే అతని జీవితంలోకి వచ్చేసాడు దేవుడు. You are born for a kingly realm. అంటే ఆయన దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు. నువ్వు ఒక దినాన్ని రాజుగా ఏలబోతున్నావు అని దేవుడు ముందే తల్లి గర్భములో నియమించి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. Maybe you've been to many places. మరి మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉండవచ్చు. See, but you came in a place of where a prophet is there. మరి ప్రవక్త ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలోనికి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని So నడిపించాడు. where you came, the angels are there. అంటే మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే దేవదూతలు పరిచర్య చేసే ప్రాంతంలోనికి మీరు వచ్చారు. Where the angels, మరి దేవదూతలు ఎక్కడ ఉంటారో where the Lord is there. అక్కడ ప్రభువు ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Unknowingly when you enter into that scenario, అంటే మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన ప్రాంతంలోనికి మీరు వచ్చారు. you are entering in promotion. మీరు వస్తూ ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. You are unknowingly entering in your promotion. తెలియకుండానే మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదిగే ప్రాంతంలోనికి మీరు వచ్చారు. I met pastor today. నేను ఈ రోజు పాస్టర్ గారిని కలిసినప్పుడు He was saying about you. Today our ministry, our MLA is coming. మరి ఈ రోజు పాస్టర్ గారు ఎజ్రా గారు మాకు చెప్తూ ఈ రోజు మీటింగ్ కి ఎమ్మెల్యే గారు వస్తున్నారని I చెప్పారు. was praying. నేను అప్పుడు ఎమ్మెల్యే గారి కోసం ప్రార్థన చేస్తూ I ఉన్నాను. was traveling a lot. I was tired actually. నేను చాలా అలసిపోయి చాలా దూరం ప్రయాణం My చేస్తూ spirit వచ్చాను. was terrible like anything. నా శరీరం ఎంత అలసిపోయింది కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మను బలాన్ని పొందుకుంటూ I ఉన్నాను. understood one thing. అప్పుడు నాకు ఒకటి Soon అర్థమైంది. I heard a voice అప్పుడు నాకు స్వరం వినబడింది from the Lord. ప్రభు యొద్ద నుండి. Listen carefully. అందరూ శ్రద్ధగా వినాలి. We are prophesying public platforms. ఇదిగో ఈ యొక్క పబ్లిక్ లో ఈ యొక్క స్టేజ్ మీద నేను Not మాట్లాడుతున్నాను. prophesying in a personal room. Yeah, prophesy like that. Oh, that's another story. మరి వ్యక్తిగతంగా నేను ప్రవచనం చెప్తాను, అది వ్యక్తిగతమైన వేరే విషయం. But we are prophesying openly, publicly. మరి ఈ యొక్క సమాజము ఎదుట ప్రవచనం చెప్పడం అంటే, Sir, I don't know which party you are. I don't have any background of. మరి ఏ పార్టీ నుంచి వచ్చారో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అసలు ఏమీ తెలియదు. But I say, కానీ నేను చెప్తున్నాను, నేను చూస్తున్నాను, Bible says, బైబిల్ అంటుంది, whomever honors me, మరి ఎవరైతే నన్ను గణపరుస్తారో I will honor them. నేను వారిని గణపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. There was a boy, his name was David. మరి ఒక వ్యక్తి పేరు దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. Nobody knows. He was honoring God with worshiping. అతని గురించి ఎవరికి తెలియదు, కానీ ఒంటరిగా కూర్చుని దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండిపోయేవాడు. There was a time came. కానీ ఒక సమయం వచ్చిందండి, Israel need a king. మరి ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజు అవసరమైంది. No background. మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాడు, Family of royal. మరి కుటుంబం రాజరికం కుటుంబం నుంచి వచ్చిన వాడు కాదు, Big shot. గొప్ప ధనవంతుడు కాదు. But కానీ God said, దేవుడు అన్నాడు, I'm going to select him as my minister. నా సేవకునిగా నేను అతన్ని ఎన్నుకుంటున్నాను అన్నాడు. Let him be a king. అతని రాజుగా ఉండనివ్వండి అన్నాడు. What is my intention, pastor? అంటే నేను చెప్పిన ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు? Rajgaru, I see promotion is coming to you. మీ జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు ఇంకా అనుగ్రహించబోతున్నాడు. Promotion, I prophesy. మరి ఉన్నతమైన స్థాయిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. Personally, I will talk something to you personally. మీరు వ్యక్తిగతంగా నేను మీతో కొన్ని విషయాలు I want చెప్పాలి. to meet you personally. మీరు వ్యక్తిగతంగా మీతో Because I saw మాట్లాడాలి. something. ఎందుకంటే నేను కొన్ని విషయాలు మీ గురించి నేను చూస్తాను. Publicly, I
prophesy. కొన్ని నేను వ్యక్తిగతంగా అందరి ముందు చెప్తాను. Whomever trying to de-promote you, నిన్ను ఎవరైతే తగ్గించాలని చూస్తున్నారో front of them, వారందరి ఎదుట Lord is going to honor you like a minister. దేవుడిని ఒక మంత్రిగా లేవనెత్తబోతూ ఉన్నాడు. There is no chance, maybe, I don't know. ఒకవేళ అవకాశం లేదేమో మీకు No తెలిసి, chance, maybe. ఇక అవకాశం లేదేమో మీకు I తెలిసి, don't know the background of this politics, Andhra politics. మరి ఆంధ్రాలో ఉన్న ఈ రాజకీయం గురించి నాకు అంతగా తెలియదు. Even don't ask me about Kerala politics, I don't know. మరి Actually. కేరళలో ఉన్న రాజకీయం గురించి నాకు అంతగా తెలియదు. Man of prayer, I'm man of Bible. నేను బైబిల్ చదువుతాను, ప్రార్థనలో ఉంటాను, అంతే నాకు తెలిసిందల్లా. But కానీ I know the spiritual realm. కానీ ఆత్మీయ లోకము నాకు తెలుసు. One day, ఒకరోజు one man of God came like you say. మరి the church. మరి సంఘంలోనికి ఒక దైవ సేవకుడు వచ్చాడు ఈ విధంగా. He came in the platform. మరి యొక్క ప్లాట్ఫామ్ మీదకి He వచ్చారు. was an ordinary man, MLA. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. Ordinary MLA. మరి ఓల్డర్ Ordinary MLA only. ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. So then I prophesied to my brother. నా యొక్క సహోదరికి నేను ప్రవచనం చెప్పాను. Brother, listen this man. ఈ యొక్క వ్యక్తి యొక్క మాటలు మీరు వినండి. Round him his face. ఆ- Round his photo. ఆయన యొక్క ఫోటోని మీరు ఇప్పుడు ఆ చుట్టుగా నేను Now చూస్తున్నాను. in Kerala politics he is nothing. ఇప్పుడు కేరళలో ఉన్న ఈ యొక్క రాజకీయంలో ఇతని గురించి ఎవరు But పెద్ద I am a prophet, పట్టించుకోవట్లేదు. I see he become the one of the great man in the Kerala's politics. కానీ దేవుడు నాకు చూపిస్తున్నాడు, కేరళలో ఉన్న ఈ యొక్క రాజకీయంలో ఇతను ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు అని నేను చూస్తున్నాను. Within 2-3 months, ఒక 2-3 నెలల్లోనే something happened in Kerala. మరి కేరళలో ఏదో జరిగిందండి. Soon he become the home minister of Kerala. వెంటనే కేరళలో హోమ్ మినిస్టర్ గా ఆయన మారిపోయాడండి ఆయన. The brother came to me, Ari, what are you saying? It is came. ఏంటి నువ్వు ఎలాగ చెప్పావు, ఇది నిజంగానే జరిగిపోయిందని చెప్పి వాళ్ళ There దగ్గరికి is వచ్చి, any quality, nothing. ఇతను కాక హోమ్ మినిస్టర్ అవడానికి ఎటువంటి అవకాశం లేదు, ఎలాగైపోయాడు ఇది. I said he unknowingly entered in the platform of God. ఎందుకంటే తెలియకుండానే అతను దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన అడుగు పెట్టాడు. After March, April. మరి మార్చి ఏప్రిల్ తర్వాత If you believe, I see promotion of blessings connection is coming. మీరు నమ్మినట్లయితే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. Church has to pray for your MLA. మీ ఎమ్మెల్యే గారి కోసం సంఘము ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది. Pray for this family. మరి ఈ కుటుంబం కొరకు మీరు ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. Whatever enemy attacking disease, like I see allergic attack in your families. మీ కుటుంబంలో ఎలర్జీకి సంబంధించినటువంటి ఒక దాడి జరుగుతుంది నేను చూస్తున్నాను. I see healing is coming to your family. మీ కుటుంబంలో స్వస్థతను దేవుడు నేను చూస్తున్నాను. I see something extra. I will talk. కొన్ని వేరే విషయాలు నేను అన్ని ఇప్పుడు చెప్పను, కానీ Whatever enemy planning, మరి సాతాను ఏదైతే మీకు వ్యతిరేకంగా చేస్తున్నాడో it will not prosper. అది ఏ మాత్రం కూడా వర్ధిల్లదు. Because you honored God. ఎందుకంటే మీరు దేవునిని గణపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. Come on, open your mouth and say hallelujah. అందరూ నోరు తెరిచి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. Please stand, brother. దయచేసి అందరూ లేచి నిలబడండి. Sir, can you please come forward? సార్ దయచేసి We want to pray for you. మీ కొరకు మేము ప్రార్థించాలనుకుంటున్నాం. Raise your hand మీ చేయి పైకెత్తండి. towards your MLA. మీ ఎమ్మెల్యే గారి వైపు మీ చేయి ఎత్తండి. Say, I bless you in the name of Jesus. మీరందరూ చెప్పాలి ఇలాగా, యేసయ్య నామములో మేము నిన్ను దీవిస్తున్నాము అని చెప్పాలి. Pastors, I need your word. సేవకులు మీరందరూ నోరు తెరిచి ఇలాగ చెప్పాలి. Because you are anointed one. ఎందుకంటే మీరు దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులు. What you says, it comes true. మీరు ఏదైతే నోటితో పలుకుతారో అది It will నిశ్చయంగా be a జరుగుతుంది. prophecy. అది ఒక ప్రవచనముగా That నెరవేర్చబడుతుంది. will come in his family and his life. అతని జీవితంలోనికి కుటుంబంలోనికి దేవుడు అది జరిగించబోతున్నాడు. Come forward, sir. Come. Sir, I am asking you, sir. Yeah, you both. మీరు కూడా ముందుకు I'm sorry, I don't know anybody said that's what. So say, we bless you. చెప్పండి, మేము మిమ్మల్ని We ఆశీర్వదిస్తున్నాం. promote you. మేము ఉన్నతమైన స్థితిలోనికి Mighty వెళ్ళినట్లుగా name of Jesus. శక్తి కలిగిన నామములో Lord, as a man of God, ప్రభు దేవుని సేవకునిగా prophet, ఒక ప్రవక్తగా I bless him. అయ్యా నేను ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను, Prophesy. ప్రవచిస్తున్నాను. Prophesy promotions. నేను ప్రమోషన్ ప్రవచిస్తున్నాను ఈ బిడ్డ No జీవితంలోనికి. allegation will touch you. ఎటువంటిది కూడా మిమ్మల్ని తాకదు. No allegation will touch you. ఎటువంటి గలిబిలి మీ దగ్గరికి రాదు. Allegation will rise. మరి ఒక గలిబిలు వస్తాయి, It will flee from 7 ways. అది వస్తది కానీ 7 దారుల నుంచి పారిపోయి వెళ్ళిపోతాయి. Going to anoint you like a minister. దేవుడిని ఒక మినిస్టర్ గా దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. I see the beacon car, white beacon car I see. మరి తెల్లటి బీకన్ కార్ నేను చూస్తున్నాను. I see the red board. అంటే దానికి రెడ్ బోర్డు కనబడుతుంది. Beacon car, red board. బీకన్ కార్ ఆ రెడ్ బోర్డు కనబడుతుంది. Next time, మళ్ళీ when we met, రెండవసారి మరలా మనం you కలిసినప్పుడు will share your testimony. మీరు మీ సాక్ష్యం నోరు తెరిచి మీరే చెప్తారు. I anoint you. నేను మిమ్మల్ని అభిషేకిస్తున్నాను, Anoint you. మిమ్మల్ని అభిషేకిస్తున్నాను. For the
promotion. మిమ్మల్ని ఒక ఉన్నతమైన ప్రమోషన్ Chief Minister of Andhra. ఓ ఈ భారత ఈ యొక్క ఆంధ్రాకి ఒక మంత్రిగా మీరు Receive your promotion, I bless ఈ you. యొక్క ప్రమోషన్ మీరు పొందుకోండి By the name of Jesus. యేసు నామములో. This prophecy ఈ ప్రవచనం witnessed by heaven. ఇది పరలోకము చేత Prophecy witnessed by the angels. ఇగో దేవదూతల చేత ఇది This prophecy witnessed by hell. ఇదిగో ఈ ప్రవచనం ఈ నరకము చేత Prophecy witnessed by enemy. ఈ శత్రువుల చేత ఇది సాక్షార్థముగా ఉండును The గాక. blood of Jesus and angels will guard you. యేసు యొక్క దేవుని యొక్క రక్తం ఆయన దూతలు మీకు కావలిగా ఉండును గాక. When you are going to take pledge, మీరు ఆ ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు invite me. నన్ను కూడా పిలవండి. But you have to give my tickets, everything. మరి వచ్చే నా టికెట్లు మీరే చూసుకోవాలి మరి. I know you will, but I నేను చేస్తాను నాకు తెలుసు కానీ చెప్తున్నాను గుర్తుపెట్టు. bless you. Amen. Thank you. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అందరూ చప్పట్లు Raise your hand, please. అందరూ కూడా చేతులు ఎత్తి చప్పట్లు కొడుతూ వారిని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దాదాపుగా 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నాకు తెలియపరిచిన మాట, ఈ గ్రామస్తులకు నేను ఎందుకు చెప్పలేదంటే సార్, నా మాట వీళ్ళు లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ ఒక దైవజనుడు ప్రవక్త మాట ఖచ్చితంగా లక్ష్య పెడతారు. అదే వాగ్దానం చేసి ఇప్పుడు మన సార్కి లామినేషన్ రూపంలో ఇవ్వబోతున్నాను. ప్రభు చెప్పారు, నేను మిమ్మల్ని విస్తరింపజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చిన వాగ్దానం, అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థించినటువంటి రీతిగా ప్రభు మా మధ్య ఉంచినటువంటి రిలేషన్